న్యూస్. నేను తెలిసి ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు ఉపయుక్తంగా ఉండే పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఎంపీ అరవింద్ ఆదేశం. పథకాల వివరాలను పక్కాగా అందించాలని దిశానిర్దేశం. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యం. శ్రీనగర్ కాలనీ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. ఆర్మూర్ను అగ్రభాగాన నిలుపుదాం. ఇప్రి పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచన. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఎంపీ ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అరవింద్ ధ్వజం. సామాన్యులకు అందుబాటులో అన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించిన కేంద్రం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా క్లీన్ స్వీప్ చేస్తామని ఎంపీ అరవింద్ జోస్యం. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రులు కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. నవరాత్రి వేడుకలలో భాగంగా రెండో రోజు బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రెండవ రోజు ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బాసర సరస్వతి ఆలయంలో ఘనంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. రెండవ రోజు బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. భక్తులకు హారతి తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయ వైదిక బృందం. నైవేద్యంగా పులిహోర సమర్పించారు ఆలయ అర్చకులు. దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దర్శనం కోసం వచ్చిన భక్తులు మాట్లాడుతూ నవరాత్రి వేడుకల్లో అమ్మవారు ప్రత్యేక శక్తి కలిగి ఉంటారని పేర్కొన్నారు. అమ్మ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు నవరాత్రి వేడుకలలో భాగంగా రెండో రోజు ప్రాధాన్యతను వివరించారు. ఆలయ ఈవో అంజనీదేవి దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠులే సరస్వతి నమోస్తే. శ్రీ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు రెండవ రోజు బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మొత్తం శైలపురి త్రిజ ద్వితీయం బ్రహ్మచారిణి అనే శాస్త్రోక్త పద్ధతిలో రెండవ రోజు బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చెందాలని చెప్పి ఇక్కడ పంతులు గారు చాలా బాగా కూర్చోబెట్టి నెమ్మదిగా ఓపికగా మాకు అందరికీ మంచిగా అక్షరాభ్యాసం చేయించారు. ఇక్కడ వసతులన్నీ బాగున్నాయి. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. ఇక్కడ సదుపాయాలన్నీ బాగున్నాయి. మహిళా సంఘాల తోడ్పాటుకు ఐకేపీ కృషి చేస్తుందని ఎడపల్లి ఐకేపీ ఏపీఎం స్పష్టం చేశారు. మహిళా సంఘాల ద్వారా పొందిన రుణాలతో మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాలలోని మహిళా సంఘాల అభ్యున్నతికి ఐకేపీ కృషి చేస్తుందని ఏపీఎం రాజేందర్ అన్నారు. మంగళవారం ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సమైక్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 50 కోట్ల టర్నోవర్ కు గాను ఇప్పటి వరకు 26 కోట్ల టర్నోవర్ ను పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో తోడ్పాటు అందిస్తున్నామన్నారు. గ్రామీణ మహిళలకు దీర్ఘకాలిక రుణాలతో పాటు సూక్ష్మ స్థాయి రుణాలను అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాలు రుణాల రికవరీలో ముందున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాలను బాగుపరుచుకోవాలని సూచించారు. సమావేశంలో డిపిఎం ముఖ్యం మండల సమైక్యాధ్యక్షురాలు హేమలత, ప్రధాన కార్యదర్శి నవీన, ఉపాధ్యక్షురాలు మేరీమాత, సిసిలు, సాయిలు, సంజీవ్, పాండు, ప్రవీణ్ తో పాటు 17 గ్రామాల మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల సమాఖ్య సమావేశము నిర్వహించడం జరుగుతుంది. ఈ మండల సమావేశానికి మన మండలంలోని 34 గ్రామ సంఘాలు అటెండ్ కావడం జరిగింది. 34 గ్రామ సంఘాలకు సంబంధించి మనము ప్రతి నెల 21వ తారీఖు నాడు మీటింగ్ పెట్టుకుంటాము.
ఈ డెవలప్మెంట్ మీటింగ్ లో మన గ్రామ సంఘాలకు సంబంధించి ఏం జరుగుతుంది విలేజ్ లెవెల్లో వాళ్ళ రివ్యూ మన ప్రగతి నివేదిక రివ్యూ చేయడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం సంబంధించి ఈ రివ్యూ మీటింగ్ లో సమావేశాల్లో చర్చించుకొని తీర్మానించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు బ్యాంక్ లింకేజ్ సంబంధించి ముఖ్యంగా 5 కోట్ల టార్గెట్ ఉంటే 50 కోట్ల టార్గెట్ ఉంటే 26 కోట్ల వరకు అచీవ్మెంట్ చేయడం జరిగింది. 60% అచీవ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంద్రమ్మ హౌసింగ్ కూడా మొత్తానికి మనకు 574 ఉంటే ఇప్పటి వరకు 290 మందికి ఇంద్రమ్మ హౌసింగ్ కింద లబ్ధిదారులకు మనము మహిళా సంఘాలకు 2,90,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టాస్ అప్లికేషన్ కలెక్టర్ చెప్పినట్టుగా ఏదైతే ఓపెన్ స్కూల్ సంబంధించి ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి సంబంధించిన అప్లికేషన్స్ మనకు 100 ఇవ్వడం జరిగింది. 100లో 96 మందికి ఈ రోజు వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసినాము. వీళ్ళని కూడా 100% కంప్లీట్ చేస్తాం ఈ రోజు అని రివ్యూ మీద చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ లింకేజ్, ఎంటర్ప్రైజెస్, ఇంద్రమ్మ హౌసింగ్, మన కొత్త ఎస్వీపీకి సంబంధించి మనకు సపరేట్ బడ్జెట్ వచ్చింది. వీటికి కూడా కొత్తగా ఎవరైతే వ్యాపారం పెట్టుకుంటారో వాళ్లకు కొత్త వ్యాపారం ₹1,00,000 వరకు సిఐఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. మండల సమాఖ్య నుంచి గోదావరి మండల సమాఖ్య నుంచి వాటిని వినియోగించుకోవాల్సిందిగా. అర్బన్ నియోజకవర్గం అభివృద్దే తన లక్ష్యమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని పలు కాలనీలను మున్సిపల్ కమిషనర్ తో కలిసి పర్యటించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. ఇందూరు నగరంలోని శ్రీనగర్ కాలనీ 45వ డివిజన్ లో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలహనుమాన్ మందిరం పక్కనున్న అండర్ బ్రిడ్జ్ పాడైపోయి ఉన్నందున వాహనదారులకు ఇబ్బందిగా మారుతున్న క్రమంలో దాన్ని ప్రస్తుతం మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారంగా కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. డ్రైనేజ్ సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది నిత్యం డ్రైనేజ్ పూడికలు తీయాలని, అవసరం ఉన్న చోట డ్రైనేజ్ కాలువలు పునః నిర్మాణం చేపట్టాలని కమిషనర్ కు సూచించారు. రాష్ట్రంలో నిజామాబాద్ కార్పొరేషన్ ను పారిశుద్ధ్యంలో మొదటి స్థానంలో నిలబెట్టే దిశగా ప్రతి అధికారి సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు, బీటీ, సీసీ రోడ్లు, డ్రైన్లు, ఓపెన్ జిమ్, పార్కుల అభివృద్ధి, కల్వర్ట్ల నిర్మాణానికి స్పెషల్ ఫండ్ 100 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ పావని, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు ఆకుల శ్రీనివాస్, నరేష్, బొబ్బిలి వేణు, ఎర్రన్న, బీజేపీ నాయకులు పవన్, ఆనంద్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద మనుషులకు, సోదరమణులకు, యువకులకు మరియు శ్రీనగర్ కాలనీ బాలహనుమాన్ చుట్టుముట్టున్న అందరికీ కూడా శరన్నవరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ ఏదైతుందో బాలహనుమాన్ పక్కన ఎల్లమ్మగుట్ట నుండి ఇక్కడ కనెక్టివ్ లో బ్రిడ్జ్ ఉంది. అది అనేక సంవత్సరాలుగా డెవలప్ కాక అక్కడి నుంచి ఇక్కడికి రోజు కూడా వందలాది వెహికల్స్ రావడము చాలా మందికి ఇబ్బంది కలుగుతూ ఉంది. దీనికి ఈరోజు కమిషనర్ గారిని పిలిచి సైట్ చూపెట్టడం జరిగింది. అది పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఒక డిపిఆర్ తయారు చేయమని కోరడం జరిగింది. తప్పకుండా డిపిఆర్ తయారైన తర్వాత స్పెషల్ ఫండ్ అన్న తీసుకొచ్చి ఈ బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ చేయడము నా బాధ్యత. నేను తప్పకుండా నా వంతు సహకారం ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన ఈ ప్రజలందరూ ఆశీర్వాదంతో గెలవడము, ప్రజలకు సేవ చేయడము మరియు నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో రాబోయే కొన్ని నెలల్లో నిజామాబాద్, ఇందూర్ నగరంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు, ఏదైతే స్టామ్ వాటర్ నిజామాబాద్లో అంటే మేజర్ ప్రాబ్లం నీటి నిల్వ. అక్కడక్కడ వర్షం పడితే లోతట్టు ప్రాంతాలలో నీళ్లు, అది కూడా వర్క్ స్టార్ట్ కాబోతా ఉంది 20 కోట్లతోటి. అక్కడ ధర్మపురి హిల్స్ నుంచి కొత్త కలెక్టర్ ఆఫీస్ వరకు ఆ పని కూడా ప్రారంభం కాబోతా ఉంది. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడ్ల బండిపై వాగు దాటుతుండగా ఒక వృద్ధ మహిళ, గేదె, ఎద్దు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాయి. బిజ్జూర్ నుండి బాబుల్గాం వెళ్లే మార్గంలో వాగు దాటుతున్న సమయంలో ఎడ్ల బండి, బర్రె నీటిలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాయి. అదే సమయంలో ఎడ్ల బండిలో ఉన్న వృద్ధ మహిళ లక్ష్మీబాయి కూడా ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించగా సురేష్, మరో ఎద్దు బయటపడ్డాయి. ఘటనా స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల తక్షణ సహాయక చర్యలకు
ఆదేశాలు జారీ చేశారు. వర్షంలో వాగులు వంకలు దాటరాదని ఎస్పీ జానకి షర్మిల ప్రజలకు సూచనలు చేశారు. ఈ ఘటన సందర్శనలో జిల్లా ఎస్పీతో పాటు భైన్సా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, ఇన్స్పెక్టర్లు సమ్మయ్య, సిబ్బంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు అమ్మవారి విగ్రహాలను రాత్రి వరకు మండపాలకు తరలించి పూజా కార్యక్రమాలు చేశారు. దేవీ శరన్నవరాత్రుల శోభతో నిజామాబాద్ నగరం దర్శనమిస్తుంది. నగరంలోని ప్రతి వాడలో అమ్మవారిని ప్రతిష్ఠించి కొలుస్తున్నారు. సోమవారం రాత్రి వరకు ప్రతిమలను మండపాలకు తరలించారు. మండపాలను సుందరంగా అలంకరించారు. అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా మండపాలకు తరలించారు. భక్తి శ్రద్ధలతో మాత నామస్మరణ చేస్తూ యువత విగ్రహాలను మండపాలకు తరలించారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారిని ఆహ్వానించారు. శరణ్ నవరాత్రుల శోభతో నగరంలోని పలు కాలనీలకు కొత్త శోభ సంతరించుకుంది. బోల్ దుర్గా మాతాకి గాజుల్పేటలో గత 9 సంవత్సరాలు దేవి నవరాత్రి ఉత్సవాలు నిజామాబాద్లోనే స్టార్ట్ అయినప్పుడు రెండో నవరాత్రిగా గాజుల్పేటలో నిర్మాణం చేసి ఆ అమ్మవారి యొక్క కార్యక్రమాలు 9 సంవత్సరాలు అతి వైభవంగా చేసినాము. ఆ తర్వాత మళ్ళీ సంతోష్ మాతా యూత్ క్లబ్ వాళ్ళు గణపతి పెట్టి వినాయకుడి యొక్క కార్యక్రమాలు కూడా గ్రాండ్గా చేసిన తర్వాత ఫస్ట్ సంవత్సరము మళ్ళీ వీళ్ళు మొదలు పెట్టడం జరిగింది. ఈ గల్లీ వాసులందరూ కూడా అందరి కోరిక మేరకు నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి మొదలై దసరా వరకు ఏదైతే నవరాత్రులు ఉన్నాయో అందరూ కూడా గల్లీ వాళ్ళు వచ్చి పిల్లల కార్యక్రమాల్లో పాల్గొని రోజు అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ అదే మాదిరిగా పిల్లలందరూ కూడా దాండియా గాని పాటలు గాని అన్ని పాడుతూ కార్యక్రమాలు గ్రాండ్ గా చేయాలని కోరుతున్నాం. దీనికి ఏదైతే సంతోష్ మాతా యూత్ క్లబ్ వాళ్ళు ఏదైతే ధైర్యం చేసి ఈ సంవత్సరం కూర్చుండబెట్టినామో గల్లోళ్ళందరం కూడా వాళ్ళ ఎంబడ మనం సహకరించి ఈ కార్యక్రమాన్ని మనం అతి వైభవంగా మంచి మళ్ళా పాత పేరు వచ్చేటట్టు చేయాలని ప్రజలందరినీ మా యొక్క గల్లీవాసులందరినీ కోరుతున్నాం. బోల్ భవానీ మాతాకి జై. కేంద్రం నుండి మంజూరైన నిధులను పక్కదారి పట్టించి పనులు పూర్తి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న పనులలో కేంద్రం పేరు లేకుండా చూస్తున్నారన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఇదే తీరును అవలంబించి ఇంటికి పరిమితమైందని వెల్లడించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అరవింద్ అధ్యక్షతన దిశ సమావేశం అనంతరం ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న పనులలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య విధానాన్ని అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి కావలసిన నిధులను సమకూర్చకపోవడంతో పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అంగన్వాడీ పాఠశాల పిల్లలకు అందించే కోడిగుడ్ల విషయంలో సైతం స్కామ్ కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అమృత్ పథకం అటకెక్కిందని, కనీసం 10% పనులు కూడా పూర్తి చేయలేదని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కేంద్రం నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయకపోవడం వల్ల బిల్లుల చెల్లింపు జరగడం లేదన్నారు. గత ప్రభుత్వం మాదిరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని, ప్రజలు తగిన సమయంలో తగిన రీతిలో సమాధానమిస్తారన్నారు. I-10, I-20, Hyundai, మహీంద్రాలు ఇటువంటి కార్ల మీద టాటా నెక్సాన్ ఒక్కో దాని మీద 1,55,000, మారుతి సుజుకి మీద దాదాపు 85,000, బెలీనో మీద 26,000, మారుతి బ్రిజా 1,12,000, Hyundai కన్సర్న్ మీద 2,40,000, వర్ణ మీద 61,000 దాదాపు, I-10, మారా, I-20 70,000 నుంచి 1,20,000 రూపాయలు తగ్గుముఖం పట్టే రేట్ల మీద. ఈ రేట్ల మీద మళ్ళీ జీఎస్టీ తగ్గుముఖమే. మహీంద్రా XUV మీద 1,40,000, XUV ఇంకో మోడల్ మీద 1,56,000, కార్ ఇవాళ యువత బాగుంటుందా 1,35,000. ఇట్లా హోండా సిటీ మీద 1,20,000, హోండా అమేజ్ మీద దాదాపు 42,000. ఇవన్నీ కూడా రేట్లు తగ్గడమే కాకుండా ఈ రేట్లతోటి
మీకు రోడ్ ట్యాక్స్ తగ్గుతుంది, మీకు ఇన్సూరెన్స్ కూడా తగ్గుతుంది. ప్యాకెట్ పాల మీద 5% GST నుంచి 0. అంటే ఒక్కో లీటర్ మీద 3 రూపాయలు, దాదాపు 60 రూపాయలు అంటే 3 రూపాయలు తగ్గింది. అమూల్ మిల్క్ అయితే. పనీర్ అండ్ ప్యాకేజ్ ఇండియన్ బ్రెడ్స్ మీద 5% ఉండే 0 అయింది. బటర్, ఘీ, అదర్ డైరీ ప్రోడక్ట్స్ మీద 12 నుంచి 18% ఉంటే 5% తగ్గించారు. ఒక లీటరు అమూల్ ఘీ మీద 40 రూపాయలు పెంచుతున్నారు. పర్సనల్ కేర్ షాంపూలు, డిటర్జెంట్లు, సబ్బులు, హెయిర్ ఆయిల్, టూత్ బ్రష్లు ఇటువంటి వస్తువులన్నిటి మీద 18% నుంచి 5% తగ్గిపోయింది. ఒక 2,500 సామాన్లు కొంటే దాదాపు 325 రూపాయలు తగ్గింది. ప్యాకేజ్ ఫుడ్ 18% నుంచి 5% తగ్గించింది. జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అరవింద్ అధ్యక్షతన దిశ సమావేశం అనంతరం ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న పనులలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య విధానాన్ని అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి కావలసిన నిధులను సమకూర్చకపోవడంతో పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అంగన్వాడీ పాఠశాల పిల్లలకు అందించే కోడిగుడ్ల విషయంలో సైతం స్కామ్ కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అమృత్ పథకం అటకెక్కిందని, కనీసం 10% పనులు కూడా పూర్తి చేయలేదని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కేంద్రం నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయకపోవడం వల్ల బిల్లుల చెల్లింపు జరగడం లేదన్నారు. గత ప్రభుత్వం మాదిరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని, ప్రజలు తగిన సమయంలో తగిన రీతిలో సమాధానమిస్తారన్నారు. కార్లు విషయానికి వస్తే ఒక మధ్యతరగతి కార్లు, మారుతి, బ్రెజా, ఐటెన్లు, I-20లు, హుండాయిలు, మహీంద్రాలు ఇటువంటి కార్ల మీద టాటా నెక్సాన్ దాని మీద 1,55,000, మారుతి సుజుకి మీద దాదాపు 25,000, బెలినో మీద 26,000, మారుతి బ్రెజా 1,12,000, హుండాయ్ టక్సన్ మీద 2,40,000, వర్నా మీద 61,000 దాదాపు, I-10, మారా, I-20 70,000 నుంచి 1,20,000 రూపాయలు తగ్గుముఖం పట్టే రేట్లను. ఈ రేట్ల మీద మళ్ళీ GST తగ్గుముఖమే. మహీంద్రా XUV మీద 1,40,000, XUV ఇంకో మోడల్ మీద 1,56,000, కార్ రేపు యువత బాగుంటుంది 1,35,000. ఇట్లా హోండా సిటీ మీద 1,20,000, హోండా అమేజ్ మీద దాదాపు 42,000. ఇవన్నీ కూడా రేట్లు తగ్గడమే కాకుండా ఈ రేట్లతోటి మీకు రోడ్ ట్యాక్స్ తగ్గుతుంది, మీకు ఇన్సూరెన్స్ కూడా తగ్గుతుంది. ప్యాకెట్ పాల మీద 5% GST నుంచి 0. అంటే ఒక్కో లీటర్ మీద 3 రూపాయలు, దాదాపు 60 రూపాయలు అంటే 3 రూపాయలు తగ్గింది. అమూల్ మిల్క్ అయితే. పనీర్ అండ్ ప్యాకేజ్ ఇండియన్ బ్రెడ్స్ మీద 5% ఉండే 0 అయింది. బటర్, ఘీ, అదర్ డైరీ ప్రోడక్ట్స్ మీద 12 నుంచి 18% ఉంటే 5% తగ్గించారు. ఒక లీటరు అమూల్ ఘీ మీద 40 రూపాయలు పెంచుతున్నారు. పర్సనల్ కేర్ షాంపూలు, డిటర్జెంట్లు, సబ్బులు, హెయిర్ ఆయిల్, టూత్ బ్రష్లు ఇటువంటి వస్తువులన్నిటి మీద 18% నుంచి 5% తగ్గిపోయింది. ఒక 2,500 సామాన్లు కొంటే దాదాపు 325 రూపాయలు తగ్గింది.
ప్యాకేజ్ ఫ్రూట్ 18% నుంచి 5% తగ్గించింది. కార్పొరేట్లకు దోచిపెట్టడానికే పత్తిపై 11% దిగుమతి పన్ను తగ్గింపు చేశారని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభుత్వం విమర్శించారు. పత్తి రైతుల పుట్టి ముంచడానికే కేంద్రం కుట్రపూరితంగా పత్తి పంటపై దిగుమతి పన్ను తగ్గించిందని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐయుకేఎస్ ఆధ్వర్యంలో 200 మంది రైతులతో ధర్నా నిర్వహించి జేఏసీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమైందని, వెంటనే రైతులకు సరిపడా యూరియా అందించాలని అన్నారు. విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పత్తికి తగ్గించిన సుంకాలు పెంచాలని, వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. మొక్కజొన్న పంట చేతికొచ్చిందని ఇప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని, వెంటనే మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాలకు జిల్లాలో ఆర్మూర్, సిరికొండ, భీంగల్, దర్పల్లి మండలాలతో పాటు అనేక చోట్ల పంటలు నీటిపాలయ్యాయని, నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవరం, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి బి బాబన్న, ఉపాధ్యక్షులు జి నడపెన్న, వి బాలయ్య, ఆకుల గంగన్న, కార్యదర్శి ఆర్ దామోదర్, బి కిషన్, యు రాజన్న, కోశాధికారి ఎం లింబాద్రి, జిల్లా నాయకులు ఈ రమేష్, కె నర్సయ్య, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు కె రాజేశ్వర్, సహాయ కార్యదర్శి ఎం అనిస్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు పత్తిపైన విధించిన 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు, సామ్రాజ్యవాదులకు లాభం చేకూర్చే కేంద్ర ప్రభుత్వ చర్యని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే నెల 15 రోజులు అవుతా ఉన్నా నిండా మునిగిన ఈ రోజు పంటల నష్టాన్ని అంచనా వేయడంలో జేడీఏ ఈరోజు పూర్తిగా వైఫల్యం చెందాడు. అందుకని మేము ఇవాళ వెంటనే గత 5 సంవత్సరాలు కూడా ఇదే కొనసాగుతా ఉంది. రైతుల్ని ఆదుకునే నాతుడే లేదు. ఈసారి నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఏదైతే 33% అనే నిబంధన ఉందో ఆ 33% నిబంధన తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కూడా మేము కోరాం. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని, కేంద్ర నిధులతో అమలవుతున్న పథకాల వివరాలు పక్కాగా అందించాలన్నారు. దిశ సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పలు సూచనలు చేశారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అరవింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తి స్థాయి గణాంకాలతో పక్కాగా అందించాలని అధికారులకు సూచించారు. ఆయా పథకాల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులు కేటాయిస్తున్నాయి, ఎన్ని పనులు గ్రౌండింగ్ జరిగాయి, వాటిలో ఎన్ని పూర్తయ్యాయి వంటి వివరాలను పేర్కొనాలని ఎంపీ లార్డ్స్ నిధులతో చేపడుతున్న పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో శాశ్వత ప్రాతిపదికన తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం నుండి వచ్చే నిధులు ఇతర వాటికి దారి మళ్లకుండా నిర్దేశించిన పనులకే వాటిని వెచ్చించాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ది పనుల్లో ఎనలేని తాత్సారం జరుగుతోందని, అమృత్ పథకం కింద భూగర్భ డ్రైనేజ్, తాగునీటి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ఈ పథకం పనులపై దసరా సెలవుల అనంతరం తాను ప్రత్యేకంగా సమీక్ష జరుపుతానని, పూర్తి వివరాలతో సమావేశానికి రావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి, మాధవనగర్ ఆర్ఓబి పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని సూచించారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, జాతీయ రహదారుల సంస్థ తదితర శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్రిడ్జ్లు, కల్వర్ట్లు, అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయించాలన్నారు. కాగా నిజామాబాద్ ఆర్మూర్ మార్గంలో అటవీ భూమికి సంబంధించి చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించడం జరిగిందని, త్వరలోనే ఈ మార్గంలోని 2 ప్రదేశాలలో రోడ్డు విస్తరణకు మార్గం సుగమం అయ్యిందని ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ వెల్లడించారు. పీఎం విశ్వకర్మ పథకం కింద అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని, ఈ పథకం అమలులో 3వ స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లాను మొదటి వరుసలో నిలపాలని సూచించారు.
పీఎం శ్రీ పథకం గురించి ఎంపీ వివరాలు కోరగా ఈ పథకం జిల్లాలో 8 పాఠశాలలకు కేంద్రం ద్వారా నిధులు మంజూరయ్యాయని, వాటిని అదనపు తరగతి గదుల నిర్మాణాలు, లైబ్రరీలు, ప్రయోగశాలలు, క్రీడా పరికరాలు, మైదానాల అభివృద్ధి కోసం వెచ్చించామని డీఈఓ అశోక్ తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు వెంటనే బిల్లుల చెల్లింపులు జరగాలని, అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యమైన కోడిగుడ్లు, పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణ చేయాలని ఎంపీ సంబంధిత అధికారులకు సూచించారు. నాసిరకం కోడిగుడ్లు అందించిన కాంట్రాక్ట్ ఏజెన్సీలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఇటీవల ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ విషయమై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ గోదావరి మంజిరా బ్యాక్ వాటర్ కారణంగా జిల్లాలోని పరివాహక గ్రామాలకు ఆనుకుని ఉన్న పంటలు నీట మునగడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే పంట నష్టం జరిగిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ప్రభుత్వానికి సమగ్ర వివరాలతో నివేదిక పంపామని అన్నారు. అంతేకాకుండా వరదల వల్ల ఇసుక మేటలు వేసిన పంట పొలాల్లో ఉపాధి హామీ కూలీల ద్వారా ఇసుక మేటలు తొలగించేలా చర్యలు తీసుకున్నామని, వివిధ గ్రామాలలో పనులు జరుగుతున్నాయని వివరించారు. పంట కోతలు పూర్తయిన అనంతరం అన్ని చోట్ల ఇసుక మేటలను ఉపాధి హామీ కూలీలచే తొలగించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్న పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హులైన వారు లబ్ధి పొందేలా జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక చొరవ చూపుతున్నామని, ఫలితంగా 185 మందికి ఇటీవలే మంజూరీలు కూడా లభించాయని కలెక్టర్ తెలిపారు. ఈ పథకం గురించి టామ్ మైక్లలో ప్రకటనల ద్వారా గ్రామాన మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నిజామాబాద్ నగరపాలక సంస్థకు చెందిన తిలక్ గార్డెన్ వాణిజ్య సముదాయాలలో బినామీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, కార్పొరేషన్ కు నామమాత్రపు అద్దె సైతం సంవత్సరాల తరబడి చెల్లించడం లేదని సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ అంశంపై సమగ్ర పరిశీలన జరిపి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, అద్దె పెంపు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తామని అన్నారు. మల్లారం, బాబన్ సాహబ్ పహాడి, సారంగపూర్, హనుమాన్ మందిరం తదితర ప్రాంతాల్లో రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని దిశ కమిటీ సభ్యులు ప్రస్తావించగా, పోలీస్, రెవెన్యూ శాఖల సహకారంతో సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణలను తొలగించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, డిఎఫ్ఓ వికాస్ మీనా, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింత్యాన్ మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిఆర్డీఓ సాయిగౌడ్, దిశ కమిటీ సభ్యులు హనుమంతరావు, కొండ ఆసన్న, లింగం, విజయ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో దీని మీద అవగాహన పెంచాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. మా పార్టీ ద్వారా కూడా, మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఇది పెంచడం జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, నేషనల్ హైవేస్లో సెంట్రల్ రోడ్ ఫండ్లో జిల్లాకి నేను 8 ప్యాకేజీలు ప్రపోజ్ చేస్తాను. సెంట్రల్ రోడ్ ఫండ్ ఇస్ టోటల్లీ సెంట్రల్ ఫండ్. దాంట్లో 6 కట్ చేసిండ్రు స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం బిక్తారు అంటున్నా. నేను ఏం చేస్తున్నారు అంటున్నా. మన జిల్లాకి నేను 8 ప్రపోజ్ చేస్తే అందులోకెళ్ళి 6 ఎగరగొట్టి ఇచ్చిన 2 దాంట్లో కూడా బోధనల 30 కోట్లది 21 కోట్లకు చేసి 9 కోట్లు తగ్గించుకొని మీరు దేనికోసం ఎన్నికై ఉన్నారు? ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందులో. మళ్ళా ఇప్పటికీ ఎన్నిసార్లు మీడియా ముందర మాట్లాడినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి జిల్లాలో. మాధవ్ నగర్లా పైసలు పెండింగ్ ఉన్నాయా? పైసలు ఇప్పియండి. అరసపల్లి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషనే మీది 130 కోట్ల అరసపల్లి బ్రిడ్జ్కి టోటల్ సెంట్రల్ ఫండే. ల్యాండ్ అక్వైర్ చేసి ఇవన్నీ కూడా చేతనైతలేదు. దానికి పైసలు ఇస్తలేరు. సెంట్రల్ ఫండ్ వచ్చింది డైవర్ట్ చేసుకుంటున్నారు. పేమెంట్లు ఇస్తలేరు కాంట్రాక్టర్కి. ఆర్మూర్ రోడ్డు, నిజామాబాద్ ఆర్మూర్ రోడ్డు మామిడిపల్లి దగ్గర ఫ్లైఓవర్ దగ్గర పడ్డది. 3.5 కోట్లు ఇస్తే ఆ పైన బీటీ రోడ్ వేసేస్తారు కాంట్రాక్టర్లు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేసుకున్నారు. అవి పేమెంట్లు చేయండి అంటే సుదర్శన్ రెడ్డి తిరుగుతలేడా? బోధనకు వస్తలేడా? హైవేకి వెళ్ళి మాధవనగర్ బ్రిడ్జ్ దాటి పోతలేడా? పక్కకే ఇల్లు కట్టుకుంటున్నాడు. బైపాస్ రోడ్ ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన కోట్లు పెట్టుకొని. ప్రజల కోసం చూసుకోడా? భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు యాడ్ చేస్తారు మీకు? అరసపల్లి
పైసలన్నీ కేంద్రంవి డైవర్ట్ చేసుకున్నారు. పేమెంట్లు చేయండి ఆ కాంట్రాక్టర్ల కంటే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈడ, మా జిల్లా పార్టీకి కూడా నేను అడ్వైజ్ చేస్తా ఉన్నా, రోడ్ ఎక్కుర్రిగా మాధవ్ నగర్ బ్రిడ్జు, అరసపల్లి బ్రిడ్జు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఇవాళ వేరే ప్రోగ్రాం రాలేదు, ఆయన కూడా అప్పీల్ చేస్తున్నా పార్టీ నుంచి కూడా టోటల్గా ఈ 3 ఫ్లైఓవర్ల దగ్గర ఉద్యమాలు మొదలు పెట్టాలి. ఇది చాలా బలంగా ఉద్యమం చేసి తిడతాము. ఎట్లా పేమెంట్లు ఇయ్యారో కూడా చూస్తాం మేము. అమృత్ పథకం కింద 4 మున్సిపాలిటీలు కింద దాదాపు 400 కోట్ల రూపాయలు 2 ఇయర్స్లో వర్క్లన్నీ కంప్లీట్ కావాలి. సంవత్సరం దాటిపోయింది, 10% వర్కులు కూడా కాలేదు. దీని మీద కూడా నేను దసరా కాగానే రివ్యూ పెడతా అన్నా. మెగా ఇంజనీరింగ్ సంస్థ మ్యాక్సిమం వర్కులు చేస్తున్నది. ఈ వర్కులన్నీ వాళ్ళట చెప్తారట, మా దగ్గర లేబర్ లేదంటారట, మెటీరియల్ లేదంటే. మెగా ఇంజనీరింగ్ దగ్గర లేబర్ లేదంటే ఎవరన్నా నమ్ముతారా అండి మీడియా మిత్రులు? మీరు ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు, లేబర్ లేదట, మెటీరియల్ లేదట. దాని మీద దసరా కాగానే రివ్యూ పెడతా అన్న. వాళ్ళ కాంట్రాక్టర్కి సంబంధించిన మనుషులు అందరు రిలవెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఉండాలని చెప్పినాను. ఇక ఎంపీ ల్యాడ్స్కి సంబంధించి అనవసరమైన ప్రెషర్ తోటి పనులు ముందర పోనీయకుండా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఎంపీ ల్యాడ్ ద్వారా పని అయినట్టు కూడా బోర్డు కూడా పెట్టనిస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చిల్లర రాజకీయాలయా? ఓ చిల్లర రోడ్డు చేసిండని ఇటువంటి పనులు చేసినా ఆయన నిలగొట్టినరు. మీరు కూడా అదే చిల్లరతనానికి ఎందుకు ఎత్తుకుంటున్నారు? ఫ్లడ్ రిలీఫ్ ఇయ్యలటి వరకు మళ్ళా సర్వే చేయండి. 10,000 ఎకరాలే డ్యామేజ్ అయినట్టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చెప్పి. లాస్ట్ టైం నేను నిజామాబాద్ రూరల్లో పోయి తిరిగినప్పుడు బోధన్ సైడ్ కూడా డ్యామేజ్ ఎక్కున్నది బ్యాక్ వాటర్ వల్ల. దాన్ని రివైజ్ చేయండి, రీసర్వే చేయండి అంటే దాన్ని ఏం చేసింది లేదు. సరే చేసిన దానికి ఏమైనా ఇచ్చిందంటే ఇచ్చింది లేదు. కామారెడ్డిలో కూడా ఇచ్చిండ్రంటే కామారెడ్డిలో కూడా ఏమి ఇవ్వలేదట. గ్రామాలలో నీళ్ళు వస్తే మొత్తము ఓ 10,000 రూపాయలు ఒక క్లీనింగ్ కోసం ఇచ్చిందట. రైతులకు ఇచ్చిందేం లేదు. ఇసుక వేరకపోతే ఉపాధి హామీ పథకం కింద కలెక్టర్ గారు తీపిస్తా అంటున్నారు. అక్కడక్కడ పనులు మొదలు పెట్టిండ్రు, చేస్తా అంటున్నారు. కోతలు కాగానే మొత్తం స్పీడప్ చేస్తా అంటున్నారు. కాబట్టి పిల్లగాళ్ళకి కోడిగుడ్లు పెట్టారు. కోడిగుడ్లు కలెక్టర్ గారికి ఇచ్చేసినట్టున్నాము. 60-70 గ్రాముల కోడిగుడ్డు ఉండాలంటే ఇలా 40 గ్రాముల కోడిగుడ్డు పెడతారు పిల్లలకి. సో సగము సైజు చిన్న గుడ్డు, మిగిలిపోయిన గుడ్లు పోల్ట్రీ ఫామ్లలో తీసుకొచ్చి గన్ల కూడా కరప్షన్ అయినా మీ ప్రభుత్వంలో. ఆ కేసీఆర్ ఇసుంటి పనులు చేస్తే శాపనార్థాలు తగిలి పీకిండు. విచ్చలవిడి అయిపోతున్నదా వాళ్ళ పార్టీ? మీరు కూడా అదే దిక్కుమాల పనులు చేస్తే మీ గతి కూడా అట్లనే అవుతుంది. ఇంకా పిల్లగాళ్ళ కోడిగుడ్డు, గర్భిణీల కోడిగుడ్లు వాళ్ళకు పెట్టేది కేంద్రం నుంచి వస్తుంటే అవన్నా చక్కగా పెట్టుకోరా? అందులో కూడా స్కాములు కావాలన్నా మీకు? అవునండి, మీరంతా మీడియా మిత్రులను అడుగుతున్నా. హైదరాబాద్ వేస్తూ ఉంటారు కదా మీరు. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ కళ్ళకు కనబడా మీకు? కనబడుతుంది కదా. ఎమ్మెల్యేలు కళ్ళు బయలు కమ్మినాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. వర్షాలు కురిసి రోడ్లు, చెరువు కట్టలు తెగిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఆగమేఘల మీద సందర్శించిన పెద్దలు వర్షాలు తగ్గగానే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని చెప్పారు. మాసం గడుస్తున్నా ప్రజల ఇబ్బందుల గురించి స్పందించిన దాఖలాలు లేవు. భీమ్గల్ మండల పరిధిలో నెలకొన్న ప్రజల అవస్థలపై మా లోకల్ న్యూస్ ప్రతినిధి జితేందర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి జితేందర్, రోడ్ల మరమ్మతుపై స్థానికులు ఏమంటున్నారు? పనుల వివరాలు ఎలా ఉన్నాయి? వెల్కమ్ టు లోకల్ న్యూస్. ప్రస్తుతం మనం భీమ్గల్ మండలం బడంగల్ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్నాము. గత 2 నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకి ఈ కప్పల వాగు ఏకదాటిగా ప్రవహించేసి ఇక్కడున్న రోడ్డు మొత్తం ధ్వంసమైంది. ఇక్కడ నుంచి ఇక్కడ గోనుగొప్పల గాని సికింద్రాపూర్ ఇట్లా బడంగల్ వెళ్లడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతారు. అలాగే ఆ రోజు ధ్వంసమై రోడ్డుపై పడి ఉన్న చెట్లను గాని
విద్యుత్ స్తంభాలు గాని అసలు అధికారులు ఎవ్వరు కూడా తీయకపోవడము, రవాణా గురించి స్పందించి ఇక్కడ చూడండి ఈ సింగిల్ రోడ్ అయిపోయింది. ఇక్కడ బండ్ల మీద అవస్థలు పడుకుంటూ ఇక్కడ భీమ్గల్ కి అంగడికి గాని ఇక్కడికి రావడానికి ఇబ్బందులు అవుతారు. అలాగే హాస్పిటల్ వెళ్దామన్నా గానీ ఇక్కడికి ఆటోలు గాని కనీసం ఆటోల్లో రవాణా కూడా లేకుండా అయిపోయింది. ఈ ఆర్మూర్కి వెళ్లి చూపించుకోవాలంటే ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ గొంగుట్లో కానీ ఇక్కడ వెళ్లాలంటే వాళ్ళు అట్లా అక్లూరు మీదకి వెళ్ళి వెళ్లాల్సి వస్తున్నది. ఎమర్జెన్సీ పనులు పడితే కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తొందరగా ఈ రోడ్డు రవాణా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇది బిర్జు పలికిపోయింది, మాకు బాగా ఇబ్బంది ఉండండి. అక్కడ నుంచి రావాలి పోవాలి బాగా ఇబ్బంది ఉన్నది. బండి పోదు, ఆటో రాదు, ఏం రాదు. మా పిల్లలు కూడా స్కూల్ పోరు, అందుకోసం బాగా పరిశ్రమ ఉన్నది. మాకు రూపులేకన్నా మాది భీమ్గల్కి పోతున్నాం పని మీద. అక్కడ నుంచి నడుచుకుని రావాలి, ఈడ నడవాలి, ఆడదాకా బాగా గోసా ఉన్నది. బాగా పరిశాన్ అవుతున్నది సార్, మాకు బాగా పరిశాన్ ఉన్నది సార్. మాకు ఏం చేయాలి? అక్కడ నుంచి అక్కడ మీరే చూస్తున్నారు కదా నడుచుకోని కూడా ఇదే బాధ. అట్ట ఏం తీసుకోలేం, బీజీ మాకు తొందరగా చేసిండ్రి, మాకు నడవలేదు, ఏం చేస్తలేదు. తొందరగా గట్టేస్తే పని వడిసిపోతుంది. మాకు నడరాదు చేయరాదు, నడుచుకుంటూ వస్తే మేము ఆటే పోతాం బాబు. ఇక ఏం చేద్దాము? దేవుడు అయితే ఇట్లా చేసిండు మనకు. అంత మొక్కలు అడ్లు అన్ని పోయినాయి, అగులో పోయినాయి. అంత ఏం చేయాలా, ఏం తినాలా, ఏం బతకాలా సార్? తొందరగా చేపండి సార్, పుణ్యం ఉంటది, మీకు కూడా పుణ్యం ఉంటది. ఇక్కడ భీమ్గల్ నుండి బడా భీమ్గల్ మధ్యలో గల రోడ్డు గత వర్షానికి ధ్వంసమైనప్పటికీ ఇప్పటికీ 2 నెలలు కావస్తుంది. అయినా గానీ రవాణాకు ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా గానీ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు వచ్చి చూసిపోవడమే తప్ప ఇంకా ఈ పనులు పునరుద్ధరణకు నోచుకోని పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం నేను ఇక్కడనే ఉన్నాను. నిన్న మొన్న మేమే స్వయంగా దర్పల్లి ఈ రూట్ లో వెళ్లాలంటే ఆటో పైన వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. ఆటో పైన వెళ్లాలంటే అట్లా అక్లూరు అట్లా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంది ప్రయాణికుల కంటే అంత ఇబ్బందిగా ఉంది బడా భీమ్గల్ వెళ్ళడానికి కావచ్చు. ఇదే రూట్ లో ఆర్మూరు వెళ్ళడానికి పెద్ద వెహికల్ అసలే వెళ్ళడానికి లేదు. ఓన్లీ బైకులు మట్టుకు వెళ్తున్నాయి. అవి కూడా బైకుల్లో కూడా ఇబ్బందే ఉంది. పిల్ల పాపల్ని పట్టుకొని వెళ్లేటప్పుడు పండుగ పూట పిల్ల పాపలతో బైక్లపై రవాణా చేసేవారు కూడా చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ అదేవిధంగా కరెంటు పోల్స్ కూడా ధ్వంసమైన పరిస్థితి. అవి ఇంకా ట్రాన్స్కో అధికారులు కావచ్చు ఇంకా వాటిని టచ్ కూడా చేయలేదు. మరి వాటిని కూడా తీస్తే ఆ కేబుల్స్ రోడ్డు పైన నుంచే ఉన్నాయి, అది కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను లోకల్ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు తీసుకెళ్లి తొందరగానే ఈ రవాణాని పునరుద్ధరణ చేయాలని ఒక వాహన చోదకుడిగా కోరుకుంటున్నాం. ఈ రోడ్ వచ్చేసి డ్యామేజ్ అయ్యి 2 నెలలు అవుతుంది, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మాకు హాస్పిటల్ పోయేందుకు చాలా ఇబ్బంది అవుతుంది భీమ్గల్. సో గొన్గొప్పులకి మరియు బడా భీమ్గల్కి పోవాలంటే రవాణా చాలా ఇబ్బందికరంగా ఉంది. సో మీరు ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుతున్నాం. 2 నెలలు అవుతుంది, కనీసం ఈ రోడ్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. సో ఇది అక్కడ బ్రిడ్జ్ ముంగట కూడా చాలా డ్యామేజ్ అయింది. సో పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరిని. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ కొత్త అందాలను సంతరించుకుంటుంది. స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఎంపీ అరవింద్ పనులను పరిశీలించారు. రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే స్టేషన్లలో నిజామాబాద్ ఒకటి. తెలంగాణలో సికింద్రాబాద్, నాంపల్లి అనంతరం నిజామాబాద్ అని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కొనసాగుతున్న పనులను ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఆధునీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఎంపీ అరవింద్ వెల్లడించారు. 2 ప్లాట్ఫారాలతో పాటు 2 లైన్లుగా స్టేషన్ మారుతుందని చెప్పారు. రైళ్ల రాకపోకలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులకు తగు సౌకర్యాలను కలుగజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రజల తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. చూడడం జరిగింది. అమృత్ భారత్ స్టేషన్ల కింద
మన ఇందూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దాదాపు రైల్వే స్టేషన్ డబుల్ గా పోతా ఉంది సైజు. 2 ప్లాట్ఫామ్లు పెరుగుతా ఉన్నాయి. 2 లైన్స్ 2 ప్లాట్ఫామ్స్ 2 లైన్లు 2 ప్లాట్ఫామ్లు పెరగబోతా ఉన్నాయి. దీంతో కొత్త ట్రైన్ల రాకపోకలు కూడా పెరుగుతాయి. ఎస్కలేటర్లు, అడిషనల్ టాయిలెట్స్, ప్రతి కోచ్ కి ప్యాసింజర్ దిగగానే మంచినీళ్ల సౌకర్యం, బయట పార్కింగ్ బ్రహ్మాండమైన పార్కింగ్ ఫెసిలిటీ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం స్టేషన్ యొక్క ఎలివేషన్ ఫసాడ్ కూడా చాలా ఇందూరు ప్రజలకి ఈ సౌకర్యాలన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి మోదీ గారు చేపట్టడం వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను. ఇందూరు ప్రజలందరికీ అందరి తరఫున కూడా మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ మన రాష్ట్రంలో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ తర్వాత అత్యధిక బడ్జెట్ ఇందూరు పట్టణ రైల్వే స్టేషన్ మీద స్పెండ్ చేయడం జరుగుతుంది. రీమోడల్ అవుతుంది. నవీపేట్ మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి, రెండవ రోజు గాయత్రి దేవి రూపంలో దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవీపేట్ మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో దుర్గామాత అమ్మవార్లు కొలువుతీరారు. సోమవారం మధ్యాహ్నం నుండి శోభయాత్ర నిర్వహించి మహిళలు మంగళహారతులు, గుర్రపు నృత్యాలు, బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. మొదటి రోజైన సోమవారం బాల త్రిపుర సుందరి దేవిగా, రెండవ రోజు మంగళవారం గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి మాళధారణ చేశారు. మార్కండేయ ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నామని అన్నారు. 16వ సంవత్సరం అయిన ఈ సంవత్సరం ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నామని అన్నారు. దేశంలోని ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుందని అన్నారు. 11 రోజుల పాటు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలతోటి అమ్మవారి యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ సంవత్సరం 16వ సంవత్సరం అతి పవిత్రంగా మాతృమూర్తులతో ఈ యొక్క అమ్మవారిని ఈరోజు స్వాగతం పలుకుతూ అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిగింది. దేశం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా తెలంగాణ పాడి పంటలతో విరజిల్లాలని చెప్పేసి, గ్రామంలో అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి, ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి, సంతోషంతో ఉండాలని చెప్పేసి, పాడి పశువులు చల్లంగా ఉండాలని చెప్పేసి, ఆ అమ్మవారి యొక్క కటాక్షాలు ప్రజలపై ఎప్పటికీ ఉండాలని చెప్పేసి తెలుపుకుంటూ ఈ యొక్క సంవత్సరం 16వ సంవత్సరం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలతోటి ఈ యొక్క జయభవాని దేవి శరన్నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క 11 రోజులు అమ్మవారిని స్మరిస్తూ చాలా అమ్మవారి యొక్క ఏదైతే దీవెనలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం. సైన్స్ అభివృద్ధి చెందక మునుపు ప్రజలు ఆయుర్వేద వైద్యంపైనే ఆధారపడేవారు. ప్రకృతి పరంగా దొరికే మూలికలను ఔషధాలుగా మార్చి వాటి ద్వారా రోగాలను నయం చేసేవారు. ఆయుర్వేద వైద్యానికి అంతటి విశిష్టత ఉంది. 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీకాంత్ బాబు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ ఆయుష్ డాక్టర్ ప్రామీలాదేవి ఆదేశాల మేరకు నిజామాబాద్ నగర పరిధిలోని అర్సపల్లిలో వివేకానంద యోగ కేంద్రంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. భగవాన్ ధన్వంతరి విగ్రహానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనం చేశారు. అడిషనల్ కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో ఔషధ మొక్కల ప్రాధాన్యత గురించి, వంట ఇంట్లో లభించే వస్తువుల ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా వివరించారు. మారుతున్న జీవన శైలిలో ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. డిఎంహెచ్ఓ రాజశ్రీ మాట్లాడుతూ రోజు రోజుకు ఆయుర్వేదానికి యోగాకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. ఈ క్యాంపు జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ జె గంగాదాస్ మాట్లాడుతూ ధన్వంతరి జయంతి సందర్భంగా ఉచిత ఆయుర్వేద శిబిరం, రక్త పరీక్షలు, షుగర్, బీపీ ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 246 మంది పరీక్షలు చేయించుకున్నారన్నారు.
ఈ శిబిరంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ప్రేమలత, మమత, లలిత, జ్యోత్స్న, వెంకటేష్, జయప్రకాష్, తిరుపతి, ఆయుష్ దీప్యం, వందనారెడ్డి, ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు పురుషోత్తం, వరలక్ష్మి, స్వరూప, జయరాజ, ఉమాప్రసాద్, మురళి, నీరజ, నిరత, పారామెడికల్ సిబ్బంది రమేష్, సురేందర్, మహేష్, భిక్షపతి, పద్మ, లక్ష్మి, రాజేశ్వర్, లావణ్య, వివేకానంద యోగా కేంద్రం అధ్యక్షుడు ఇంద్రకరణ్ రెడ్డి, యోగ ప్రభాకర్, యోగ కిషన్, శిల్ప హనుమాన్లు, మాజీ ఎంపీటీసీ ప్రీతం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మైనార్టీ విభాగంలో మొట్టమొదటిగా రాష్ట్రంలో డాక్టరేట్ అవార్డు పొందిన వ్యక్తి డాక్టర్ హకీం అన్నారు. ఆయన చేస్తున్న సేవలను మాసపత్రికలో ఆర్టికల్ ప్రచురించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప సమాజ సేవకుడి చేతుల మీదుగా తన మాసపత్రిక సంపుటిని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారం గ్రామానికి చెందిన సమాజ సేవకర్త డాక్టర్ ఎంఈ హకీం సేవలను గుర్తించి హైదరాబాద్ పట్టణంలో డాక్టరేట్ అవార్డుతో పాటు గ్లోబల్ ఐకాన్ అవార్డు సైతం అందజేశారు. హకీం సేవలను గుర్తించి ఒక మాసపత్రిక ప్రతినిధులు అభినందిస్తూ హకీంపై ఆర్టికల్ ను ప్రచురించడం జరిగింది. ఆ పుస్తకాన్ని సైతం ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించాలని సమాజ సేవకుడైన డాక్టర్ హకీం స్వగృహంలో మాసపత్రిక ఆధ్వర్యంలో గౌరవ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హకీం కు అభినందిస్తూ పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. శ్రీవేద పాఠశాల కరెస్పాండెంట్ తెల్ల రవికుమార్ మాట్లాడుతూ సమాజ సేవకుడు డాక్టర్ ఎంఏ హకీం ఆపదలో ఉన్న నిరుపేదలకు నేనున్నానంటూ ఆదుకుంటూ ప్రజల గుండెలో నిలుస్తున్నారని అన్నారు. డాక్టర్ హకీం స్నేహితులు మోరె కిషన్, నాగయ్య, సజ్జత్, శ్రీవేద పాఠశాల కరెస్పాండెంట్ తెల్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కిషోర్ గారు నాకు డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు సన్మానించారు. మళ్ళీ వాళ్ళు గ్రూప్లో నా గురించి రాశారు. మళ్ళీ ఒక మెమోటో కూడా ఇచ్చారు. వారికి నా వైపు నుంచి నా కుటుంబ సభ్యుల నుంచి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే చాలా తక్కువ మంది ఒకరి గురించి ఆలోచిస్తారు. వాళ్ళు నా గురించి ఆలోచించి వచ్చి నా ప్రోగ్రాం చేసినందుకు వారికి చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ వాళ్ళ సిబ్బంది కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. హకీం గారు డాక్టరేట్ పట్ట తీసుకోవడం, ఇక్కడ మైనార్టీల్లో ఫస్ట్ డాక్టరేట్ పట్ట పొందిన వ్యక్తిగా హకీం గారికి దక్కింది ఆ అనుభవము. దాని ఆ సందర్భంగా నేను ఒక ఆర్టికల్ రాశాను. ఒక బుక్ మ్యాగజైన్లో, మా మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ రాశాను సార్కి. ఒక మెమోటో కూడా రాశాను సార్ కొరకు. సార్కు ఇవాళ ప్రజెంట్ చేయడం జరిగింది. ఆర్టికల్ కానీ మ్యాగజైనే కానీ ఇటు వచ్చి మెమోటో కానీ షాలుతో సత్కరించి సార్ది ఇవ్వడం జరిగింది. దాని కొరకు ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేసి చేయడం జరిగింది. డాక్టర్ హకీం గారికి గౌరవ డాక్టరేట్ వచ్చినందుకు చట్టం టీవీ తరఫున సన్మాన కార్యక్రమం, అలాగే ప్రత్యేక సామాన్య ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన చట్టం ప్రతినిధి కిషోర్ గారికి, అలాగే సన్మాన గ్రహీత హకీం గారికి, ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు సాధించిన నాగేశ్వర గారికి, ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన డాక్టర్ హకీం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాల్లో మరింత ముందుండి ఇటు ప్రజా జీవితంలో అటు సేవా కార్యక్రమాల్లో మరింతమైన ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో గండి హనుమాన్ ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మవారి వద్ద ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. నవరాత్రి వేడుకలలో భాగంగా అంకాపూర్ గ్రామంలో 500 కళశాలతో పెద్ద ఎత్తున మహిళలు ర్యాలీ నిర్వహించారు. మండపం వద్ద గ్రామ అభివృద్ది కమిటీ అధ్యక్షుడు కుంట గంగారెడ్డి దంపతులు, కోశాధికారి జంగం మురళి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సతీమణి కుమార్తె సుచరితారెడ్డిలో వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వీడీసీ అధ్యక్షుడు కుంట గంగారెడ్డి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోకిల నాగరాజు, నరేష్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇది ఈ సంవత్సరం తోటి 25వ సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుకున్నాడు. మామూలుగా ఫస్ట్ సంవత్సరం ఎట్లా అంటే ఒక 3-4 కలశాలతోటి అంటే స్టార్ట్ అయిన ఉత్సవము ఈ సంవత్సరం 25వ సంవత్సరం వచ్చేట్ల కంటే 400 పై చిలుకు కలశాలతోటి ఘనంగా జరుపుకుంటున్నాము.
అంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా అందరం ఐకమత్యంతో చేసుకుంటాము. వీడీసీ విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో మరి గ్రామ ప్రజలందరూ కూడా అందరి సహకారాలు తీసుకొని ఎలాంటి కుల మతాలని లేకుండా అందరం కలిసి కూడా ఐకమత్యంతో పండుగ జరుపుకుంటాం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు కొత్త జీఎస్టీ విధానం బహుమతిని అందించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. తగ్గిన ధరలు సోమవారం నుండి అమల్లోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం నుండి అమల్లోకి వచ్చిన నూతన జీఎస్టీ విధానం గురించి తెలుసుకోవడానికి నగరంలోని వాహనాల షోరూం, సూపర్ మార్కెట్లను సందర్శించారు. గతంలో ఉన్న జీఎస్టీ, తగ్గిన జీఎస్టీ ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ దేశ ప్రజలకు ప్రభుత్వం ద్వారా 7,000 కోట్ల బహుమతి అందించామని సంతోషంగా ఉందన్నారు. జీఎస్టీలో భాగస్వాములైన రాష్ట్రాల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని సీఎం పేర్కొనడంపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. మధ్యతరగతి ప్రజలతో పాటు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్నారు. గతంలో ఉన్న రాష్ట్ర సర్కార్ చమురు ధరలను తగ్గించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ధరలను పెంచింది మీరే కదా అని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిజామాబాద్ లో కాషాయ జెండా ఎగురవేస్తామని అరవింద్ స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రవంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ పలువురు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు రాజకీయ ప్రలోభాలకు లొంగవద్దని శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి కోసం మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గానికి కావలసిన నిధులు తీసుకొచ్చి ఆర్మూర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఆర్మూర్ మండలం పిప్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడబ్ల్యూపీ అండ్ బి నిధుల ద్వారా సైన్స్ ప్రయోగశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రయోగశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పేదవాడికి ఉన్న ఆస్తి అంటే విద్య ఒకటేనని తెలిపారు. ఉపాధ్యాయులు, ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచి ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల గురించి, వారు అందించే విద్య గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు. పిప్రి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ పూర్తయిన సందర్భంగా ప్రారంభించడం జరిగింది. సైన్స్ ల్యాబ్స్ కావచ్చు, రకరకాల విద్యా వ్యవస్థని ఈ నియోజకవర్గంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను. విద్య, వైద్యం, ఉపాధి. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎక్కడున్నా, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఉన్న దగ్గర ఎన్ని ఇబ్బందులున్నా ఆర్మూరుకు నిలబడి నిటారుగా నిగ్గదీసి ఆర్మూరు వాట తీసుకొస్తున్నారు. అది సైన్స్ ల్యాబులు కావచ్చు, లేదా సిఆర్ఎఫ్ నిధులు కావచ్చు. మొన్న 25 కోట్లు, మొన్న 35 కోట్లు ఆర్ఎండ్బి నిధులు కావచ్చు, లేదు ఇప్పుడు 70 కోట్ల హామ్ నిధులు కావచ్చు, 45 కోట్ల ఏటీసీ నిధులు కావచ్చు, 200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు. ఇలా ప్రతిదీ, ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, లేదు ఇందిరమ్మ ఇల్లు అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ కోట్లు సాధించి తీసుకురావడం కావచ్చు. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీలైతే మళ్లీ అవసరమైతే ఇంకెన్ని వేల ఇళ్లను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్మూరు నియోజకవర్గంలో ఉన్న పేదలు దయచేసి ఎక్కడైనా రాజకీయ ముసుగులో పేదవాళ్ళకు అన్యాయం జరిగితే మీరు బాధపడకండి, చింతించకండి. మీకు రాకేష్ అని ఉన్నాడు. ఒక్కరు కూడా 90 గ్రామాలల్లో ఒక్క నిరుపేదకు కూడా ఇల్లు లేదనే సమస్య రానివ్వను. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంకా ఎన్ని వేల ఇళ్లైనా తీసుకొచ్చి కట్టిపించే బాధ్యత ప్రభుత్వ సహకారంతో తీసుకుంటాను. కాబట్టి ప్రజలు ఈ రాజకీయ ప్రలోభాలు పెట్టే గల్లీ లీడర్లకు, బుల్లీ లీడర్లకు ప్రలోభాలకు లొంగకండి. ఎందుకంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థలను మీకు మోసం చేయడానికి మా ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఇట్లాంటి ప్రలోభాలు పెడతారు, మోసం చేస్తారు, మళ్ళీ గద్దె దాటుతారు. ఒక్కటి ఏంటంటే మీకు ఉదాహరణకు చెప్తున్నాం. సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా. మరీ ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి నిన్న ఇచ్చిన జీఎస్టీ 375 వస్తువుల మీద జీఎస్టీ తగ్గించడం పేదవాడికి, మధ్యతరగతి వాడికి
ఉదయం లేస్తే బ్రష్తో మొదలు పెడితే, పేస్ట్తో మొదలు పెడితే, రాత్రి పడుకునే ముందు దోమల మ్యాట్ వరకు కూడా ప్రతి వస్తువు మీరు పెట్టుకునే సబ్బు కావచ్చు, ఉప్పు, పప్పు, కారం, నూనె, బియ్యం, మీరు పడుకునే సాపలు, ప్రతి పేదవాడు ఉపయోగించే ప్రతి వస్తువు మీద 75 ఏళ్ల మొదటిసారి తగ్గించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెల్లుతుంది. మరీ ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెవరైతే మోసగాళ్లు, పులులు మానవ రక్తం 10 ఏళ్లు దాగి మళ్లీ ఆవుల ముసుగేసుకున్నారు కొడుకులు. కాబట్టి ఎవడు మిమ్మల్ని కాల్చుక తిన్నాడు వాడు పార్టీలు మారినంత మాత్రాన అవన్నీ మరవకండి. పాత కేసులు, పాత అన్యాయాలు, పాత అవినీతి మీ ప్రతి గ్రామంలో తెలుసు. కాబట్టి 90 గ్రామాల ప్రజలకు వాడు కండువ కప్పిండు తప్ప వాడు గుండె మారలేదు, వాడు గుణం మారలేదు. కాబట్టి దయచేసి జిల్లా వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. రెండో రోజు మండపాల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. సిరికొండ మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సిరికొండ ఎస్ఐ రామకృష్ణ సతీ సమేతంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా సిరికొండ మండల కేంద్రంలో పెద్ద హనుమాన్ మందిరం వద్ద ప్రతిష్ఠించిన దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల ప్రజలందరూ సుఖ సంతోషాల మధ్య దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. అందరికీ ముందుగా దేవి నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు. ఈ యొక్క దేవి నవరాత్రుల పండుగను అందరూ శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పోలీసు వారి తరఫున సిరికొండ మండల ప్రజలను కోరుకుంటున్నాను. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా బాగుంటుందని దర్పల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక ఉచిత ఆరోగ్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దర్పల్లి మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రంలో అభియాన్ ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం కార్యక్రమంలో భాగంగా మహిళలకు ప్రత్యేకమైన ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ, పల్మనాలజిస్ట్ డాక్టర్ బల్వీర్ సింగ్, ఆప్థల్మిక్ ఆఫీసర్ హరినాథ్ నెహ్రూ పాల్గొని 141 మందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రక్త నమూనాలు సేకరించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి మహిళలు, గర్భిణులు, బాలింతలు, విద్యార్థినులు విచ్చేసి ఉచిత వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారులు డాక్టర్ సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఆరోగ్య విషయాలపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, MNHPలో భార్గవి, సుప్రియ, టీబీ సూపర్వైజర్ పద్మ, సూపర్వైజర్ భూలక్ష్మి, సిబ్బంది సుజాత, కృష్ణ, సురేష్, లింగం, సంతోష్, మీనా, హన్నమ్మ, గంగమణి, సుమలత, భారతి, నరేందర్, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు ఉపయుక్తంగా ఉండే పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఎంపీ అరవింద్ ఆదేశం. పథకాల వివరాలను పక్కాగా అందించాలని దిశానిర్దేశం. అర్బన్ నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యం. శ్రీనగర్ కాలనీ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. ఆర్మూర్ను అగ్రభాగాన నిలుపుదాం. ఇప్రి పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచన. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఎంపీ ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై అరవింద్ ధ్వజం. సామాన్యులకు అందుబాటులో అన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించిన కేంద్రం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా క్లీన్ స్వీప్ చేస్తామని ఎంపీ అరవింద్ జోస్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త. श्याम एंडिंग में बोल दिया ट्रक पढ़ के